అన్న జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్న? 100% బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్కి 65 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ప్రజలు 100% సైలెంట్ ఓటింగ్ తోటి బీజేపీ గెలుస్తుందని ఖచ్చితంగా. బీజేపీ కాంగ్రెస్కి ఇది చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, ఎవరు రకమైన వాళ్ళని. మేమైతే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకుంటున్నాం. అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఎత్తి కడుతున్నారు కదా, గతంలో ఒకసారి ఓడిపోయడం జరిగింది. ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉంది? కాంగ్రెస్ పైన ఆల్రెడీ వ్యతిరేకత చాలా ఉంది కదా. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఏం చేశారో పబ్లికే నిర్ణయిస్తారు దాన్ని. దాని గురించి మేము ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేము. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. అన్న ఇప్పుడు బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్సకి కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారు. బయట టాప్ బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు అంటే ఒక వర్గానికి ఎప్పుడు కూడా ఓట్లు ఎప్పుడు వెళ్ళవు. ఖచ్చితంగా దానికి అన్ని పార్టీలు దాన్ని విభజించుకొని వెళ్తారు. ఖచ్చితంగా దానికి అన్ని పార్టీలకు చెందుతాయి. మైనారిటీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ కాంగ్రెస్కి కానీ ఒకవేళ బీఆర్ఎస్కి సపరేట్గా ఏం రాదు, అన్నింటికి వస్తుంది. అన్న ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్లో మన బీజేపీ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఖచ్చితంగా మీరు ఎన్నడూ చూడండి అభివృద్ధి. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. ఎలా అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ ఉంటుంది, ఇటు మైనారిటీ ఓట్స్ ఉంటాయి, ఇటు క్లాస్ ఓట్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఈ మైనారిటీ ఈ మైనారిటీ ఓట్లలో ఖచ్చితంగా మాత్రం మీరు ఈ ఖచ్చితంగా డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు బీజేపీ వచ్చిన తర్వాత. కేంద్రంలో బీజేపీ హవా చాలానే ఉంది కదా, ఇప్పుడు మన హైదరాబాద్లో మన జూబ్లీహిల్స్లో కూడా అలానే ఉందంటారా బీజేపీ హవా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా ఆల్రెడీ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ నేతృత్వంలో ఫండ్స్ రావడం కానీ అభివృద్ధి చేయడం కానీ చాలా ముందు ఉంటుందని అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మొత్తానికైతే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డ మాత్రం బీజేపీ అడ్డా.